వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా నేను తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కు ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ చూసినట్లయితే కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు మాట సాయం అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. చాలా సార్లు ఈ విషయం మీద నేను మాట్లాడాను. ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, ఏదో ఒక పార్టీతో జతకట్టకుండా ఆ పార్టీకి గానీ ఆయనకు గానీ మనుగడ లేనిది వాస్తవం. ఇది బీఆర్ఎస్ నేతలు అవునన్నా కాదన్నా ఇది నిజం. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్ళాలన్నా, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఆయన ఫోకస్ ఉంది. బీజేపీ తప్ప తనను ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఆదుకోలేరని కూడా కేసీఆర్ అంటే భావిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు కూడా అలాగే ఫీల్ అవుతా ఉన్నారు. కేసీఆర్ ని తమ వైపు తీసుకుంటే మనకు అధికారం ఖాయం అని కూడా కొంతమంది కాకిలెక్కలేస్తా ఉన్నారు. గత టీము బండి సంజయ్ ని పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ బండి సంజయ్ ఉంటే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న పరిస్థితి నుంచి బండి సంజయ్ ని పూర్తిగా రాష్ట్రానికి దూరం చేసే ప్రయత్నం జరిగి పూర్తిగా బీజేపీని పడుకోబెట్టే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో. రామచంద్రరావు వచ్చిన తర్వాత కొంత పార్టీకి ఏదైనా కొంచెం లైనప్ వస్తుంది అనుకున్నా ఆ దిశగా మళ్ళీ కేసీఆర్ కోసమే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీ వైపు నుంచి. మనం చూసాం లోకల్ బాడీస్ లో కూడా ఎలా చేశారు అనేది. సరే, అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ ముందున్న ఏకైక ఆప్షన్ బీజేపీ. మరి బీజేపీ దాకా కేసీఆర్ వెళ్ళాలి అంటే అందుకున్న ఏకైక ఆప్షన్ చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్. నిజంగా కేసీఆర్ ఆ దిశగా ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ చేసిన, అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు చాలా మంది, ఏదైతే రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు అనేది. కేసీఆర్ యాజ్ ఇట్ ఈజ్ గా దాన్నే ఫాలో అవుతూ వచ్చారు అనుకోవాలి. ఎన్నిసార్లు సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారు. 10 ఏళ్ల తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన అరాచకాలు కేసీఆర్ కి సంబంధించి. ఆయన మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా సరే 10 ఏళ్లు తన అధికారంలో ఉంచిన ప్రజలకు ఎక్కడ కూడా గ్రాటిట్యూడ్ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టరు, అసెంబ్లీకి వెళ్లరు. కేవలం సంతకం చేయడానికో తన మీద అనర్హత వేటు పడుతుందంటానికో మాత్రమే వెళ్తారు, ఆయన పడకుండా చేసుకోవడానికో మాత్రమే. కేసీఆర్ని చూస్తే ఆయన మొన్న జీవన్ రెడ్డి చేరుతా ఉంటే ఒక్కరోజు కావాలి జనంలోకి వచ్చారు. 2 తిట్లు తిట్టి రేవంత్ రెడ్డిని బూతులు తిట్టేసి ముఖ్యమంత్రిని కూడా వెళ్ళిపోయినారు. ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడు కనిపించి ఇంకొకరు ఎవరైనా చేరితే అప్పుడు వస్తాడేమో, మైట్ బి. దానిలో 10 ఏళ్లలో సెక్రటరీకి ఎన్నిసార్లు వచ్చాడని మనం వేళ్ల మీద లెక్కేయచ్చు. అదేంటి సెక్రటరీలో కూర్చొనే పాలన చేయాలా అంటారు. సో అలా కేసీఆర్కి ఎదురు చెప్పే సంస్కృతి ఎక్కడా లేకపోవడం, ఎదురు చెప్పిన తొక్కేసే ప్రయత్నం చేయడం జరుగుతూ వచ్చింది. కాబట్టి అది తన కొడుకుని తన వారసుడుగా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటా ఉంటే ఈరోజు కొడుకు ఇన్ఎఫిషియన్సీ ఏంటనేది ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఒక లోకల్ బాడీస్ లోని పంచాయతీ అండ్ మున్సిపాలిటీలోనే ప్రూవ్ అయిపోయింది కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది. అదేవిధంగా చూస్తే తన అల్లుడిని ముందు పెట్టి ఏదన్నా రాజకీయం చేద్దామని అసెంబ్లీలో పెర్ఫార్మ్ చేయమంటే కేటీఆర్ బాయ్కాట్ చేద్దామంటే హరీష్ రావు కూర్చుంటున్నారు ఈ రోజు బాయ్కాట్ చేయకుండా. అంటే హరీష్ రావు ప్రతిరోజు పాపం ఏ చిన్న విషయం వచ్చినా గట్టిగా ఎవరైనా తుమ్మినా కూడా హరీష్ రావు బయటకు వెళ్ళిపోతున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు. అమిత్ షా ఆయన మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు హరీష్ రావుని తీసుకొని పార్టీని చీలుస్తారన్న ప్రచారం ఉంది. అందుకే ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిందే. ఇక ఈ సంతోష్ రావులు వాళ్ళకి ఎలాగో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు పార్టీలో. ఈ రోజున తన సొంత వీటన్నిటికంటే అతీతమైంది ఏంటంటే తన మీద కేసులు పడ్డాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోటి కాళేశ్వరంలో సిబిఐకి ఆల్రెడీ సిబిఐ కోర్టులోకి వెళ్ళింది ఆ కేసు, ఇంకోటి తన కొడుకు ఫార్ములా 1 రేస్ కేసు. ఇవన్నీ కాక వీటన్నిటికంటే ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే కవిత సొంత కూతురే, తన ప్రాణంగా పెంచుకొని తన రక్తం పంచుకు పట్టుకున్న కూతురే ఈరోజు పాపం ఆవిడ జైలుకి వెళ్తే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తమను కూడా బదనాం చేస్తే ఆవిడని పాపం దగ్గరుండి తిహార్ జైలు నుంచి బయటికి చెప్పించారు కేసీఆర్. అయితే ఆవిడ బయటికి రావడం పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరటం అయిపోయింది. తన పార్టీ పేరుని ఆవిడ కూడా టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రక్షణ సేన పేరుతోని రిజిస్టర్ చేయించుకొని తన బాబు మీదకే కత్తెత్తుకుని వెళ్తా ఉంది డైరెక్ట్ గా, వెనక ముందు ఏం పొడవట్లా. సో అంతకన్నా ఒక తండ్రికి రావాల్సిన కష్టం ఒక పగోడికి కూడా రాకూడదు ఇంత కష్టం కేసీఆర్కి వచ్చింది. పదే 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 నిద్ర లేచిన దగ్గర నుంచి కవిత తన తండ్రిని ఆయన పాలన తప్పడుతూ ఉంది, తన అన్నను హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అందుకే ఎలాగైనా పొత్తులతో వెళ్దామని కేసీఆర్ అనుకుంటా ఉన్నారు. అటు స్టేట్ లో ఉన్న బీజేపీ నేతలు కూడా, తెలంగాణ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు వెళ్ళాలి అంటే గతంలో తను వాళ్ళకి చేసిన అనుభవాలన్నీ గుర్తొస్తా ఉన్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. మోడీ ఏంటి ప్రధాని, నేనే ఈ బక్కోడే ప్రధాని అయితే తప్పేంటన్నారు. తెలంగాణలో డబ్బులు తీసుకెళ్లి, ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ రహిత రాష్ట్రాల్లో, అధికారంలో లేని రాష్ట్రాల్లో మొత్తం పనిచేశారు. అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ఆ రోజు ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కూడా ఆమెని వ్యతిరేకించారు. ఇలా ప్రతి విషయంలో మోడీని వ్యతిరేకించారు. నల్ల చట్టాలంటూ వ్యవసాయ చట్టాలను హేళన చేసి ప్రతి విషయంలో మోడీని వ్యతిరేకించి తానే పిఎం అవుతాను అంటూ గాయగత్తరు లేపారు ఢిల్లీ వేదికగా. కానీ ఏది వర్కౌట్ కాల. ఈ స్థాయిలో మోడీ మీద ఒంటికాలతో వెళ్తే మొత్తం ఆ పార్టీ పరిస్థితే ఉల్టాయింది ఈ రోజున. అలాంటి స్థితిలో ఈరోజు మోడీ తప్ప కేసీఆర్కి ఆప్షన్ లేదు. కాంగ్రెస్కి ఆయన వెళ్ళలేడు. గతంలో కాంగ్రెస్ చేసిన మోసం అలాగే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి సో ఈరోజు ఏకైక ఆప్షన్ మోడీనే. మోడీ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు లాగా ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు కదా ఈయన ఎప్పుడు. చంద్రబాబు నాయుడు కొట్లాడింది రాష్ట్రం కోసం, రాష్ట్ర విభజన హామీల కోసం. ఆ రోజున
కేసీఆర్ కొట్లాడింది వ్యక్తిగత కాంక్షతోని, ప్రధాని కావాలని. ఆబ్వియస్లీ మనకు అర్థమవుతా ఉంది కదా. అందుకే మోడీ వైపు నుంచి ఆ స్థాయిలో కేసీఆర్ మీద ఇనిషియేషన్ ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. మరి అక్కడి దాకా వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడే ఏకైక దిక్కు. ఈయన క్షమాగుణం ఎక్కువ ఉంది. తన ప్రత్యర్థులను కూడా క్షమిస్తారు. ఈయన తన డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని తిట్టిన కేసీఆర్ని కూడా హాస్పిటల్లో ఉంటే పరామర్శకు వెళ్తారు. వాళ్ళ కొడుకేమో కేటీఆర్ని కలిస్తే తప్పేంటి అంటారు. ఆ కవిత ఏమో కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అందరూ మాటకు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బీజేపీతో పొత్తులు తీసుగా టీఆర్ఎస్ని తీసుకెళ్తే తప్పేంటి అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయొచ్చు. ఆ పగా ప్రతీకారాలు పక్కన పెడితే కేసీఆర్ని కూడా తీసుకెళ్లి బీజేపీతో పొత్తులు దిశగా చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసినా మనం ఆశ్చర్యపరక్కర్లేదు. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ టీడీపీ నేతలు తన పార్టీలో ఉన్న వాళ్ళతో చంద్రబాబు నాయుడుతో లైజనింగ్ చేపిస్తున్నారనే చర్చ కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ దిశగా చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఫోకస్ పెడతారు, చాలా రోజులుగా ఉన్న ఈ ప్రచారాన్ని ఆయన ఎంతవరకు నిజం చేస్తారన్నది మనం చూడాల్సింది.